తీరతో ఓ నిర్మల ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల లలిత పూల ఏరులే ఓ నిర్మల వచ్చింది వచ్చింది పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు తెచ్చింది తెచ్చింది తరగని వన్నెలు మా పల్లె ముంగిళ్లకు అంగేడు గుమ్మడి గునుగు చామంతుల పూపుల పల్లకి మా తల్లికి పసుపేమో పచ్చంగా కుంకుమ ఎర్రంగా తీరొక్క పూజలు మా తల్లికి వచ్చింది 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 పండుగ సందడి పచ్చ పచ్చని పల్లెకు పసిడి వన్నెల పల్లెకు తంగేడు పూలతోని తంగేడు పూలతోని తంగేడు పూలతోని తంగేడు పూలతోని తంగేడు పూలతోని తల్లి గంగ చేరనే తంగేడు పూలతోని చేరువ పతిపై చిందగ పడతులు సారెకు జల్లేరు చేరువ పతిపై చిందగ పడతులు సారెకు జల్లేరు జగడకు ఇంకపు కూటమి తెలగటి చెమటల పంకపు కూతల పరిమళము ఇంకపు కూటమి తెలగటి చెమటల పంకపు కూతల పరిమళము వెంకటపతిపై వెలగలు నించేరు వెంకటపతిపై వెలగలు నించేరు సంకుమరంబుల సాజన వెంకటపతిపై వెలగలు నించేరు చనపుల మీ మెడలో
చెరువు
గత 10 సంవత్సరాల నుండి ఇక్కడికి వస్తున్నాను. బతుకమ్మ అద్భుతంగా ఆడుతున్నాము. ఆ, ఇక్కడ అమ్మవారి ప్రతిష్టాపన 14 సంవత్సరాల నుండి జరుగుతూనే ఉంది. ఇక్కడ ఏటకు భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకోవడము, బతుకమ్మ ఆడి వాళ్ళ సంతోషాలను ఇక్కడ వ్యక్తపరచుకోవడము చాలా అద్భుతంగా జరుగుతుంది. ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన బతుకమ్మలు చేస్తూ వాళ్ళ టాలెంట్ని కూడా ఇక్కడ చూపిస్తున్నారు. సో ప్రతి సంవత్సరం ఇక్కడ అందరూ ఇంకా ఎక్కువ భక్తులు వచ్చి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాం. సంవత్సరం భక్తులు పెరుగుతూనే ఉన్నారు కదా. అవును, చాలా మంది వస్తున్నారు. స్టార్టింగ్ కి ఇప్పటికి చాలా మంది పెరిగారు. చాలా బతుకమ్మ ఆడుతున్నారు, దాండియా ఆడుతున్నారు, డాన్సులు నేర్చుకొని మరీ ఇక్కడ చేస్తున్నారు అమ్మవారి దగ్గర. ప్రాంతాల వారీగా కాకుండా కూడా అందరూ ఇక్కడ మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలే కాకుండా మహారాష్ట్ర నుండి వచ్చిన వాళ్ళు, గుజరాత్, బెంగాల్ వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ బతుకమ్మ ఆడుతున్నారు. మన తెలంగాణ సంస్కృతిని వాళ్ళు కూడా పాటిస్తున్నారు. ఆయా ప్రాంతాల మహిళలందరూ ఇక్కడ కలుస్తున్నారు. అవునండి, ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. విశ్వకర్మ వీధిలో వరంగల్. మేము 7 years దాకా ఇక్కడ మేము వచ్చి చేసుకుంటున్నాము. తరతరాల నుండి మాది ఇక్కడ దుర్గామాత పౌర్ణిమ ఉంది. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. ఇక్కడ మేము జరుపుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా అందరి సహకారంతో అమ్మవారిని ఆనందంగా జరిపించుకొని ఉత్సవాలు శరన్నవరాత్రులు జరిపించుకొని మళ్ళీ అమ్మవారిని నిమగ్నం చేస్తున్నాము. అందరూ చాలా సంతోషంగా జరుపుకుంటున్నారు. అంటే ఇక్కడ ఆయా ప్రాంతాల వారు వస్తారా లేదా ఒక ఈ ఏరియా వాళ్ళే వస్తారన్నమాట? చుట్టూ ప్రాంతాల వాళ్ళు కూడా వస్తారు. మరాఠీ కూడా వస్తారు. వాళ్ళకి కూడా అమ్మవారి ఆదర్శనీయంగా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతున్నది. అంటే ఇది విశ్వకర్మ వీధి కదా, ఇక్కడ ఓన్లీ విశ్వకర్మలే కాకుండా ఆయా ప్రాంతాల వారు కూడా వస్తారన్నమాట. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కొలుస్తున్నారు. జై మాత. మీ పేరు చెప్పండి మాత. నా పేరు శ్రీలక్ష్మి. మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మాది షాప్ ఇక్కడ విశ్వకర్మ స్ట్రీట్ లోనే ఉండేది, మాత్రం దేశాపేటలో ఉంటున్నాము. ఇక్కడికి ఎన్ని సంవత్సరాల నుండి వస్తున్నారు? ఈసారి ఫస్ట్ వచ్చాను. చాలా బాగా జరిగింది, బాగా అనిపించింది. మా ఫ్రెండ్స్ అందరు ఇక్కడే ఉన్నారు, కిట్టి ఫ్రెండ్స్ అందరూ. ఇక్కడ బాగా జరిగింది. అందరికీ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అంటే చాలా ఆనందంగా అనిపించిందా? మళ్ళీ రావాలి అన్న ఫీలింగ్. ఆడవాళ్ళం అంటేనే ఈ ఆటలకు ముందు కదా. అంటే ఇక్కడ దగ్గర 14 సంవత్సరాల నుండి జరుగుతుంది తెలుసు, కానీ ఎప్పుడైతే అంత పర్టికులర్ గా రాలేదు. ఒక 3 years నుంచే వస్తున్నా, కానీ సద్దుల బతుకమ్మ రోజు మాత్రం ఈ రోజే వచ్చాను. అంటే ఇక్కడ పిల్లలు పెద్దలు వయసుతో సంబంధం లేకుండా అన్ని రకాల వయసుల వాళ్ళు ఆ మహిళలు ఇక్కడ ఆడుతూ ఉంటారు. మీరు చాలా సంతోషంగా అనిపించింది. ధన్యవాదాలు. నమస్కారం అండి. నమస్తే. మీ పేరు చెప్పండి. ముందుగా అందరికీ సద్దుల బతుకమ్మ మరియు అడ్వాన్స్గా దసరా శుభాకాంక్షలు. నా పేరు తుమ్మనేపల్లి రవీంద్రాచారి, పౌరోహిత యాజ్ఞిక బ్రహ్మ, స్థానిక విశ్వకర్మ వీధిలో ఉంటాము. ఇక్కడ అమ్మవారిని స్థాపన చేసి 14 సంవత్సరాల నుంచి అవుతుంది. నిత్యం దినదిన ప్రభాధర్మాన కూర్చున్న ఒక జ్యోతిలాగా వెలుగుతూ అమ్మవారి అందరికీ కన్నుల పండుగగా వచ్చే ఈ సద్దుల బతుకమ్మ ప్రతి సంవత్సరము ఒక కొత్త రూపుతో సంతరించుకొని అందరి యొక్క మనసులని దోచుకొని అమ్మవారి ఇక్కడ సాక్షాత్తు నిలబడేట్టుగా కనిపించే విధంగా అందరు ఇక్కడ మహిళామణులు తమ అవకాశాలను బట్టి విచ్చేసి అమ్మవారి మండపం దగ్గర, అంటే ఒకప్పుడు బతుకమ్మ అంటే భద్రకాళి దేవస్థానానికో ఆకారపుల గుడికో వెళ్ళేసి ఆడుకునేది. ఇక్కడ మండపం స్థాపన చేసినప్పటి నుంచి పూజా కార్యక్రమం నిర్వహించడం వల్ల అమ్మవారి శక్తి గైకొని అక్కడికి వెళ్ళే పని లేకుండా వాళ్ళందరూ శ్రమ ఓర్చుకొని ఇక్కడే ఆ యొక్క ఆటను ఆడి అమ్మవారిని సంతోషపరుస్తున్నాం. ఇది ముఖ్యంగా చెప్పదగ్గ విషయము. అందరికి కూడా ఈ అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి. అయితే రాను రాను ఇదే విధంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతూ ఎవరికి తోచిన విధంగా వారికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహిస్తూ అమ్మవారి సేవలో పాల్గొనాలని మేము కోరుతున్నాము. అందరికి కూడా విజయదశమి శుభాకాంక్షలు. మరియు సద్దుల బతుకమ్మ ఈ రోజా రేపు అనే సందిగ్ధంలో నెలకొల్పున్న సందర్భంలో అందరు కూడా ఇది రోజు చూస్తున్నారు. అందరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఉంటాయి.
ఎవరు కూడా నిరుత్సాహపడకండి. రేపు చేసుకున్న ఇబ్బంది ఏం లేదు, కానీ ఇవాళ మాత్రమే మంచిది. శుభం భూయాత్, సర్వమంగళస్తు. ఈ సంవత్సరము ప్రతిష్టాపన జరిగింది. ప్రతి సంవత్సరం ఏంటంటే అమ్మవారు లలిత రూపం గాని, కాత్యాయని రూపం గాని సౌమ్యంగా ఉండే అమ్మవారు ఈ సంవత్సరము విగ్రహదాత తన కోరిక మేరకు ఈ విధంగా ఉండాలని చెప్పేసి ఒక కోరికతోటి కాళీమాత అవతార రూపంలో కోరుకున్నాడు. అదే విధంగా మేమందరం కలిసి అమ్మవారి ఇక్కడ అదే ఆ రూపంలో తీసుకొచ్చాము. ఈ రోజు అమ్మవారి ఏ రూపంలో మీరు పూజ చేశారు? ఈ రోజు సరస్వతీ దేవి పుస్తక స్వరూపిణి మూలా నక్షత్రము ఉదయం కూడా జరిగింది. సాయంకాలము అష్టమి ప్రవేశమైంది. అష్టమి కూడా దుర్గాష్టమి లాగా కూడా భావించుకోవచ్చు. ఆ దుర్గాష్టమి సంబంధించిన కార్యక్రమమే ఈ సద్దుల బతుకమ్మ. సద్దుల బతుకమ్మ దుర్గాష్టమి సంబంధం లేదనుకోండి. కాకపోతే ఏం చెప్పంటే ఆనవాయితీకి వచ్చే సాంప్రదాయం దుర్గాష్టమి నాడే ఈ యొక్క బతుకమ్మ ఆడే విధానం అందరిలో ఉంది. అమ్మవారి పూజ అవుతుంది, అలాగే మహా అన్నదానం అవుతుంది కదా. ఇది ఎన్ని సంవత్సరాల నుండి ప్రారంభించారు? ఇక్కడ మనం విగ్రహ ప్రతిష్టాపన ఎప్పటి నుంచి ఆనవాయితీగా ఒక కలిసి వచ్చే విషయం ఏంటంటే మూలా నక్షత్రం నాడే సరస్వతి పూజ జరిపించేది. అదే రోజు మహాన్న ప్రసాద వితరణ జరిగేది. ఈ సంవత్సరం ఎందుకు జరగలేదని చెప్పంటే ఈ యొక్క సద్దుల బతుకమ్మ పర్వదినం ఉంది కాబట్టి మహిళామణులు కానీ విశ్వకర్మ సోదరులు భక్తులు రావడానికి కాస్త ఇబ్బందికరంగా అవుతుంది. వాళ్ళ పనులలో వాళ్ళ పండగ కాబట్టి అందరు ఇళ్లలో ఉంటారు కాబట్టి ఈ యొక్క అన్నప్రసాదం పెడితే రావడానికి ఇబ్బంది అయిందని చెప్పేసి దీన్ని కాస్త మేము 2 రోజుల ముందు కుదించాము. ఇది కాస్త శనివారం నాడు ఈ సంవత్సరం జరిపాము. ఇక్కడ మహిళా మనులకు లేదా చిన్నపిల్లలకు అమ్మవారి స్వరూపంగా భావించి పూజలు చేయడము, వాసవి పూజలు, సువాసిని పూజలు. వాస్తవానికి ఏంటంటే కాలరాత్రి పూజ, కుమారి పూజ జరిపే విషయం ఒకప్పుడు ఉండేది. కానీ కొంతమంది అంటే ఆర్థిక సహకారం కూడా మా కమిటీకి వస్తే ఆ ఆర్థిక సహకారం కనుక అందినట్లయితే కుమారి పూజ, సువాసిని పూజ, కాలరాత్రి పూజ జరిపే అవకాశం ఉంటుంది. ఇప్పుడిప్పుడే తొలి అడుగు కాస్త ఒక్కొక్క మెట్టు పైస్తున్నాము. రాండాడు అమ్మవారు అవి జరిపించుకుంటే నిర్భయంగా చేస్తాము. ఇంకా మీరు ఇట్లానే ప్రతి సంవత్సరము అమ్మవారి కృపతో మీరు అనుకున్న విధంగా పూజలు, తర్వాత ఆ అమ్మవారి కృప జరగాలని, దాతలు కూడా ముందుకు రావాలని, ఆ అమ్మ దయ మనందరిపై ఉండాలని కోరుతూ ధన్యవాదాలు. ఇంతకుముందు సువాసిని పూజ అయ్యాయి. 50 ఏళ్ళ వాళ్ళకి అట్లా సారీస్ దాదాపు ముందుకు వస్తలేదు. తర్వాత చిన్నపిల్లలకు కూడా అదే అన్ని దాతలు